ఇంట్లో చేసిన వంటకాలన్నీ చూపిస్తా ఏంటో చూడండి. ఇదిగో ఈ చికెన్ వచ్చేసి 3 లగన్లో 2 క్వింటాల 10 కేజీలు 3 లగన్లోనే వండాను. ఒక దాంట్లో 70 కేజీలు వండాను. ఇక అయిపోవడానికి వచ్చినాయి, ఆల్మోస్ట్ ఉడికినాయి అని ఉప్పు కారం వేసుకున్నా. చిల్లీ సాస్, ఇదిగో టమాటా సాస్, ఇక 3 లగన్లో ఉడికినాయి. కొంచెం కర్రీ టైప్ వండమన్నారు. ఈ వంట వచ్చేసి 3000 మందికి 5 క్వింటాల మటను, 2 క్వింటాల 10 కేజీల చికెను, కూరగాయలు ఒక 400 మంది నుంచి 500 మంది కూరగాయలు వండాము. ఇక పన్నీర్ కట్ చేసినాం. ఆల్రెడీ చికెన్ అయిపోయింది, తీసేసి పక్క పెట్టుకున్నా. ఇలా వచ్చింది కూర. ఇది సాంబారు. ఇది బోటి మంచిగా కడిగి ఉడకబెడుతున్నాను. ఇది మటన్ అండి. ఈ 3 గంజీల్లో క్వింటల్ మటన్ వండాను. ఇవి 2 రైసులు. ఒక దాంట్లో 50 కేజీల వైట్ రైస్, ఒక దాంట్లో 75 కేజీల బగారా వండాను. ఇది తలకాయ కూర. ఇది బగారా. మాస్టర్ కలుపుతున్నారు. ఇది పాలకూర పప్పు, బెండకాయ ఫ్రై అయిపోయింది. ఇది మా కిచెను. నేను వాడే సామాన్లు ఇవి మొత్తం. ఇదిగో ఇట్లుంది కిచెను. వీళ్ళు మా కటింగ్ వాళ్ళు. ఆలు కట్ చేస్తున్నారు. ఇది మా స్వీట్ సెక్షన్. 3000 పీసులు కాలాజామున్. ఇది చేయడానికి మాకు 4 గంటల టైం పట్టింది. ప్యూర్ కొవ్వతోటి తయారు చేస్తాం మేము కాలాజామున్. ఇలా మేకింగ్ ఉంటుంది మాది. కాలాజామున్ ఐస్ క్రీమ్ కాంబినేషన్. నెయ్యి ఇంకా నూనెలో కాలుస్తాము. ఇలా ఉంది. ఇదిగో ఇలా వచ్చింది, అయిపోవడానికి వచ్చింది కాలాజామున్ కూడా. అలాగే మా వంటలు కూడా అయిపోవడానికి వచ్చినాయి. మటన్ దింపుతున్నారు మనోళ్ళు. ఇది క్వింటల్ మటను హాల్లోకి తీసుకుపోతున్నారు. ఇది కూడా మటనే. మొత్తం 5 క్వింటాల మటన్ పోవడానికి వచ్చింది. ఇది కూడా, ఇది బోటి. ఇది కూడా ఉడికింది. ఇది సాంబారు దగ్గర పడింది. రైస్ ఎజర్ వచ్చింది. రైస్ వేస్తాం ఇప్పుడు. ఇది బగారా రైస్. మొత్తం 6 క్వింటాల రైసు, 4.5 క్వింటాలు బగారా. చికెన్ హాల్లోకి తీసుకొచ్చినాం అన్నిటిని. బగారా, రైస్, ఇది చికెన్ కర్రీ, ఇది మటన్ కర్రీ. ఇది విఐపికి కొంచెం మెయిన్ టేబుల్కి తీసినాం లోపల. ఇది మటన్ కర్రీనే, ఇది చికెన్ కర్రీనే. ఇది బగారా రైస్, వైట్ రైస్, బెండకాయ ఫ్రై, పాలకూర పప్పు, ఆలు టమాటా కూర, పన్నీర్ బటర్ మసాలా, సాంబార్, పెరుగు, చివరిలో ఉప్పు, పాపడ పెట్టారండి. ఇక మళ్ళీ